చూస్తున్నాం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాశీబుగ్గ జిఎంఈ కాలనీలోని ఆయన ఇంటి దగ్గర అప్పలరాజును అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పలరాజు ఇంటికి భారీగా వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ వైసీపీ శ్రేణులు మొత్తం కూడా ఆందోళన చేపడుతున్నారు. ఇటీవల అప్పలరాజు కొడుకుని అరవ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరిని ఆయన హిట్ అండ్ రన్ లో భాగంగా ఢీ కొట్టడంతో ఆయన మరణించాడు. గొర్రెల కాపరి కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు కుట్ర చేశారని చెప్పి అప్పలరాజు పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అంపోలు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అరవ్. ఇక సాక్ష్యాలు తారుమారు చేశారని అప్పలరాజు పైన కేసు నమోదైంది. విచారణ కోసం కాశీబుగ్గ పిఎస్ తీసుకెళ్తున్నారు పోలీసులు. ఇప్పటికే కేసులో ముందస్తు బెయిల్ కోసం అప్పలరాజు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పైన రేపు కోర్టులో విచారణ జరగబోతోంది. ఒక దగ్గర హిట్ అండ్ రన్ అప్పలరాజు కొడుకు అరవ్ ఒకరిని ఢీకొట్టడంతో మృతి చెందారు. ఆ కేసు నుంచి తప్పించేందుకు, ఆ కేసులో ఆధారాలు తారుమారు చేసేందుకు అప్పలరాజు ప్రయత్నం చేశారని చెప్పి ఆయన పైన కూడా కేసు నమోదైంది. ఇప్పటికీ అరవ్ను అరెస్ట్ చేశారు. జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అప్పలరాజు కుమారుడు అరవ్. సో ఇప్పుడు ఆయన కేసులోనే విచారణ నిమిత్తం అప్పలరాజుకు అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి అప్పలరాజు నివాసంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఉద్రిక్తత వాతావరణం సంబంధించి ఆ విజువల్ చూద్దాం. సీదిరి అప్పలరాజు అరెస్ట్ పైన మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, సిచ్యువేషన్ ఏంటి? అటు అప్పలరాజుని ఎక్కడికి తరలిస్తున్నారు? ఇప్పటికే తన కుమారుడు ఈ కేసులో జైల్లో ఉన్నారు, ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో ప్రజెంట్ అప్పలరాజుని ఏ ఆరోపణల రీత్యా, ఏ కేసుల రీత్యా అరెస్ట్ చేస్తున్నారు అనుకోవాలి? ఆయన పైన నమోదు చేసే సెక్షన్స్ ఏంటి? ఇది పూర్తిగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనుకోవడమా, కేవలం ఒక విచారణ నిమిత్తం మాత్రమే తరలిస్తున్నారు అనుకోవాలా? మనం చూస్తే కనుక ఈ నెల 10వ తేదీన రాత్రి 10 గంటల 19 నిమిషాల సమయంలో ఆయన అబ్బాయి అరవ్ వర్మ, ఆయన స్నేహితుడు సిద్ధార్థ కలిసి పలాస పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి పాత 16 నంబర్ జాతీయరాజుపై అటువైపుకి వెళ్తుండగా దానయ్య అనే గొర్రెల కాపుని ఢీకొనడం జరిగింది. ఘటనా స్థలంలోనే దానయ్య చనిపోయిన వెంబటే కొడుకును కాపాడుకునేందుకు చేసినటువంటి ప్రయత్నంలో సాక్షులు తారుమారు చేశారు అన్నటువంటి ఆరోపణల మీద ఆయనపై అక్కడికి 4 రోజుల తర్వాత కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదు చేసిన తర్వాత కొడుకుని స్నేహితుని సిద్ధార్థులు ఇద్దరిని కూడా రిమాండ్ పంపించండి. 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత ఇప్పటికీ 7 రోజులు కావస్తా ఉంది. కొడుకు ఇప్పటి వరకు రైట్. సో ప్రజెంట్ విజువల్ మనం చూడొచ్చు, అప్పలరాజు అరెస్ట్ చేస్తున్నారు. నివాస నగర కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఆయన కార్యకర్తలు, కుటుంబీకులు కూడా కొంత కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు అప్పలరాజుని తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్పలరాజు తరలించి విచారిస్తారా, లేదా డైరెక్ట్గా ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, ఎలా ఉండబోతుందో చూడాలి. బట్ దాదాపుగా అప్పలరాజుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి తదుపరి ఆయన జైలుకు పంపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో ప్రజెంట్ అక్కడున్న సిచ్యువేషన్ మాత్రం కొంత ఎక్స్ట్రీమ్ గా కనబడుతోంది. ఉద్రిక్తత వాతావరణం మధ్యలోనే అప్పలరాజు అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో అప్పలరాజు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీగా నివాసానికి చేరుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా ఆందోళన చేపడుతున్నారు. అయితే ఒక హిట్ అండ్ రన్ కేసు, ఒక గొర్రెల కాపరిని ఢీ కొట్టి ఆయన కుమారుడు అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే ఆ కేసులో సాక్ష్యాలని తారుమార్చడంతో పాటుగా ఆయన కుమారుడిని తప్పించే ప్రయత్నం కూడా చేశారన్న ఆరోపణలు సీదిరి అప్పలరాజు పైన ఉన్నాయి. సో ఆయన ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటుగా దాన్ని విచారించే క్రమంలో ఇప్పుడు పోలీసులు తరలిస్తూ ఉన్నారు. సో జిల్లా జైలుకి ఇప్పటికే ఆయన కుమారుడిని తరలించారు. సో ఆయన తరలించి రిమాండ్ ఖైదీగా ఉంచారు. కాశీబుగ్గ ప్రాంతంలో ఉన్నటువంటి జిఎంఈ కాలనీలోనే ఆయన నివాసం ఉంది. అక్కడికి పోలీసులు చేరుకొని తరలిస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి సత్యం సిద్ధంగా ఉన్నారు. సత్యం, సిచ్యువేషన్ ఏంటి? అప్పలరాజు అరెస్ట్ పైన వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? చూస్తే కనుక గత 24 గంటలుగా ఏ క్షణమైనా కూడాను సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేస్తున్న ఉదంతం జిల్లా వ్యాప్తంగా కూడాను షాపులు పడుతుంది. అయితే ఈ అరెస్ట్ విషయంలో ఒక బలమైనటువంటి మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అవుతాడని విషయం తెలిసి మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారందరూ కూడాను సాయంత్రంగా పలాస్ చేరుతున్నారు. పలాస్ చేరుకున్న తర్వాత
అక్కడి నుంచి చాలా మంది కూడాను అరెస్ట్ అవడానికి రంగు స్పెషల్ ఫోర్స్ వచ్చింది, పోలీసులు రావడం జరిగింది. అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా అరెస్ట్ చేశారు. కాకపోతే ఈ పెద్ద మొత్తంలో వచ్చినటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరినీ కట్టడి చేసి సీదిరి అప్పలరాజు మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ భార్య కూడా కన్నీరు పడిపోయింది. ఓవైపు కొడుకు జైల్లో ఉన్నాడు, మరోవైపు ఒక మాజీ మంత్రి హోదాలో ఉన్నటువంటి తన భర్తను కూడా ఇలా అక్రమంగా అరెస్ట్ చేయడం చేస్తే కనుక అంటే కొడుకు బైక్ యాక్సిడెంట్ కేసులో సాక్షిని తారుమారు చేశారన్నట్టు అభియోగాల నేపథ్యంలో నమోదైన ఈ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే సాక్ష్యం తారుమారు చేయడం అనేది చిన్న విషయం కాదు. అంటే బైక్ ఏంటంటే జన్మ కాపరే విజువల్స్ మనం చూడొచ్చు. కార్యకర్తలు ఆయన భుజాలపై మోస్తూ ఉన్న అరెస్ట్ సమయంలో సీఎం డౌన్ డౌన్ నినాదాలు వినబడుతూ ఉన్నాయి. పోలీసులు కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, కార్యకర్తలు మాత్రమే అడ్డుకుంటున్నారు, వెళ్ళనివ్వకుండా పోలీసులు కూడా అడ్డుకుంటే ప్రయత్నం చేస్తున్నారు. సో పోలీసులు మాత్రం అక్కడ కార్యకర్తల్ని కొంత పక్కకు నెట్టి సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. సో కాశీబుగ్గ జిఎంఈ కాలనీలో ఉన్నటువంటి నివాసాన్ని మొత్తం కూడా పోలీసులు చుట్టుముట్టారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. అయితే మా ప్రతినిధి సత్యనారాయణ చెప్తున్న వివరాల ప్రకారంగా సుమారుగా వారం రోజుల పాటుగా ఈ చర్చ జరుగుతోంది. ఏ క్షణమైనా అప్పలరాజుని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే రకంగానే చర్చ జరుగుతోంది. అందరూ అనుకున్న మాదిరిగానే ఇప్పుడు అప్పలరాజుని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఆ నివాసం దగ్గరకు ఒకసారిగా పదుల సంఖ్యలో పోలీసులు చేరుకోవడం, ఆ తర్వాత ఆయనకి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడం. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు అడ్డుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా అప్పలరాజుని అరెస్ట్ చేశారు. అయితే రోడ్డు ప్రమాదంలో ఒక హిట్ అండ్ రన్లో భాగంగా గొర్రెల కాపర్ని తన కుమారుడు హిట్ అండ్ రన్లో భాగంగా చంపేసిన నేపథ్యంలో అటు పిమ్మట ఆయన కేసులో ఉన్నటువంటి ఆధారాల్ని తారుమారు చేసే ప్రయత్నం చేశారు అప్పలరాజు అనే రకంగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన కుమారుని తప్పించేందుకు ప్రయత్నం చేశారు, కేసులో ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు, కుట్ర చేశారు రకంగా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పటికే ఆంపోలు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు తన కుమారుడు అరవ్. సాక్ష్యాలని తారుమారు చేస్తారని చెప్పి అప్పలరాజు పైన కూడా కేసు నమోదైంది. సో మనం చూడొచ్చు అరవ్ని ఆసుపత్రి తీసుకొచ్చిన దృశ్యంలో. సో ఎప్పుడైతే అరవ్ హిట్ అండ్ రన్లో భాగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారో అరవ్ని ఆసుపత్రికి తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సో అక్కడ సీదిరి అప్పలరాజు ఆ విజువల్లో కనబడుతున్నారు. ఒక ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆయనకి చికిత్స అందిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా కేవలం తారుమారు చేయడం కోసం మాత్రమే అనే రకంగా భావించారు. సో అందుకే ఇప్పుడు అప్పలరాజుని అరెస్ట్ చేస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఏం జరుగుతోంది? అప్పలరాజు అరెస్ట్ తర్వాత వైసీపీ నేతల రియాక్షన్స్ ఏంటి? ఆయన పైన ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి? సో పోలీసు ఇప్పుడు విచారణ నిమిత్తం తరలిస్తున్నారనుకోవాలి, లేదంటే డైరెక్ట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా? ఆయన రిమాండ్కి తరలించే అవకాశం ఏదైనా కనబడుతోందా? ప్రస్తుతం మాత్రం ఆయన డే 1 ఏదైతే సాక్షులు తారుమారు చేసే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి కూడా పోలీసులు మాత్రం ఆయనపై ఒక కన్నేసి ఉంచారు. వారం రోజులుగా ఆయన వెంటే తిరుగుతున్నటువంటి అప్పలరాజు మాత్రం బాహాటంగా తిరుగుతున్నాయి. కొడుకు బెయిల్ కోసం మాత్రం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ కూడా రిజెక్ట్ అయింది. ఈ రిజెక్ట్ అయిన తర్వాత ఇంకా ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి సీదిరి అప్పలరాజు బయట ఉంటే మళ్ళీ సాక్షులను ఎక్కడ తారుమారు చేస్తారా అన్నటువంటి ప్రయత్నంలో పోలీసులు మాత్రం ఇప్పటికే బిఎన్ఎస్ సెక్షన్ 105 కూడాను ఆయనపై పెట్టారు. ఎందుకంటే కొడుకుపై కూడాను బిఎన్ఎస్ సెక్షన్ 105 కూడా యాడ్ చేశారు. ఆ 108 అంటే కావాలని గొర్రెల కాపర్ దానయ్యను మాత్రం బైక్ తో ఢీ కొట్టి చంపారని ఆరోపణలు. ఎందుకంటే డే 1 జరిగింది ఇన్సిడెంట్, యాక్సిడెంట్ అయినా కూడాను యాక్సిడెంట్ మాత్రం తారుమారు చేసి వేరే వ్యక్తిని పెట్టాలన్నటువంటి ప్రయత్నం మాత్రం సాక్షులు తారుమారు చేసేటటువంటి పరిస్థితి. ఏదైతే హిట్ అండ్ రన్ ఉందో ఈ నేపథ్యంలో యాక్సిడెంట్ కూడా ఎంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నారు? కొడుకును తప్పించేందుకు ఒక మాజీ మంత్రి హోదాలో ఆయన చేసిన ప్రయత్నాన్ని మాత్రం అంటే 3 రోజుల తర్వాత వెలుగుకు వచ్చింది. ఈ వెలుగులో వచ్చిన నేపథ్యంలో డే 1 పోలీసులు మాత్రం ఈయన సాక్ష్యం తారుమారు చేశారన్న దీంట్లో కంప్లైంట్ అంటే కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన నాటి నుండి నేటి వరకు కూడాను సీదిరి అప్పలరాజు వెనక పోలీసులు ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేస్తారన్న విషయం